ఒక విరోధం, దానికోసమైనటువంటి పరిష్కార మార్గాలు మరియు ప్రార్థన. జవాబుగా దేవుని స్వరం, పరిష్కారం. ఏలియా యెజెబెలు తనను చంపుతానని చెప్పి శపథం చేసినందుకు ఇజ్రాయేలు దేశ ప్రజల యొక్క సంస్కరణ కోసం మాట్లాడినటువంటి ఏలియాను చంపాలన్న యెజెబెలుకు పరిష్కారం ఏంటి అని చెప్పి ఏలియా ప్రార్థన చేసినప్పుడు అతడు ఉరుములలో నుండి, మెరుపులలో నుండి, పెద్ద పెద్ద శబ్దాల్లో నుండి దేవుని స్వరాన్ని అతడు వినలేదు. సమస్యకు పరిష్కారం జరగలేదు. కానీ మెల్లని స్వరం అన్నిటికంటే వెనకగా వచ్చింది. ఆఖరిగా వచ్చిన మెల్లని స్వరం, చివరిగా వచ్చిన మెల్లని స్వరమే పరిష్కారం చేయగలిగింది. దేవుడు సహాయం చేశాడు. దేవుడు తర్వాత తరాన్ని లేవనెత్తబోచున్నాడు, తర్వాత రాజులను లేవనెత్తబోచున్నాడు, తర్వాత ఆయన కార్యం చేయబోతున్నాడనే విషయాన్ని దేవుడు ఏలియాకి స్పష్టంగా తెలియజేశాడు. గుర్తించు, గమనించు. నీ జీవితంలో కూడా దేవుని కార్యం ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా దేవుని స్వరం కోసం కనిపెట్టుకో. పరిష్కార మార్గాలు వెతకవద్దు, కనిపెట్టు, దేవునితో గడుపు. దేవుడు నీ సమస్యను పరిష్కరించి బహు నెమ్మదినిస్తాడు. ఇస్సాకు వలె నీ శత్రువులను నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.